ఆపరేషన్ సింధూర్ అనేది కాకతాళీయంగా పెట్టిన పేరేం కాదు. ఎంతో ఆలోచించి ఎంతో ముందు చూపుతో పెట్టిన పేరుగా ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతోంది. కశ్మీర్ అంటే వేర్పాటువాదం వేళ్లూనుకున్న ప్రాంతం అనే భయంకరమైన భావాన్ని తొలగించి ఆడబిడ్డల సింధూరంతో అలరారే ప్రాంతంగా ప్రపంచానికి పరిచయం చేయాలని మోడీ సర్కార్ కంకణం కట్టుకుంది. మరోవైపు కశ్మీర్ అంటే యాపిల్స్ అని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ కశ్మీర్లో అత్యంత మేలైన సహజ సిద్ధమైన కుంకుమ పువ్వు తోటలు కూడా అక్కడే ఉన్నాయి. ఇది కశ్మీర్కు మాత్రమే ప్రత్యేకమైన ఓ అద్భుతమైన పంట. ఈ క్రమంలోనే ఆపరేషన్ సింధూర్కు కొనసాగింపుగా ఇప్పుడు మిషన్ సింధూర్ అనే భారీ కార్యక్రమానికి మోడీ అండ్ టీం శ్రీకారం చుట్టబోతోంది. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుండగానే మిషన్ సింధూర్ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టిన మోడీ సర్కార్. కుంకుమ పువ్వు పునరుద్ధరణ దిశగా అడుగులు. కశ్మీర్లోయ అందాలను చూసి భారతీయ కవులంతా భూతల స్వర్గంగా వర్ణించారు. దేవీ దేవతలు అప్పుడప్పుడు సేద తీరడానికి వ్యాహ్యాళి కోసం కశ్మీర్లోయకే వస్తారని చెప్పుకుని మనవాళ్లంతా పులకించిపోతారు. అంతేకాదు భారతదేశానికే తలమానికమైన కశ్మీర్ అద్భుతమైన సహజ సౌందర్యంతో పాటు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన అత్యంత మేలైన కుంకుమ పువ్వు ఉత్పత్తి కూడా ప్రసిద్ధి చెందింది. ఈ కుంకుమ పువ్వు నుంచే సింధూరం తయారవుతుంది. హిందూ సాంప్రదాయాల్లో పవిత్రమైన స్థానం ఈ సింధూరానిదే. అయితే దేశ చరిత్రలో కాలగతిలో తీసుకున్న అనేక తప్పుడు నిర్ణయాల ఫలితంగా మన ఆడపడుచుల నుదుటి సింధూరాలు అదృశ్యమైపోవడమే కాక ఇక్కడ సింధూర పువ్వు పరిశ్రమ కూడా దారుణంగా దెబ్బతింది. అందుకు కారణం టెర్రరిజం. ఇటీవల భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ అనే సైనిక చర్య ద్వారా ఉగ్రవాద బెదిరింపులు అణిచివేసిన తర్వాత ఇప్పుడు మిషన్ సింధూర్ అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం పక్కా అంటున్నారు కేంద్ర ప్రభుత్వంలోని కొందరు పెద్దలు. కశ్మీర్లో కుంకుమ పువ్వు పరిశ్రమను పునరుద్ధరించేందుకు దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. పుల్వామా జిల్లాలోని పాంపోర్ ప్రాంతాన్ని సాఫ్రాన్ బౌల్ ఆఫ్ కశ్మీర్గా పిలుస్తారు. ఇక్కడ ప్రపంచంలోనే ఉత్తమ నాణ్యత కలిగిన కుంకుమ పువ్వు తయారవుతుంది. కశ్మీర్లోని సాఫ్రాన్లో క్రోసిన్ అనే రసాయనం 8.72% ఉంటుంది. ఇది ఇరాన్లోని సాఫ్రాన్ కంటే 6.82% క్రోసిన్ను ఎక్కువగా కలిగి ఉంటుందట. ఈ కారణంగానే కశ్మీర్లోని సింధూరానికి రంగు, సుగంధం, ఔషధ గుణాలు ఎక్కువ చేకూరాయి. అయితే గత 2 దశాబ్దాల్లో సాఫ్రాన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. 1990వ సంవత్సరానికి 15.5 టన్నుల ఉత్పత్తి నమోదైనప్పటికీ 2010-11లో ఇది 8 టన్నులకు, 2023-24 నాటికి 2.6 టన్నులకు పడిపోయింది. పాంపోర్లో సాఫ్రాన్ సాగు విస్తీర్ణం 1996లో 5,707 హెక్టార్ల నుంచి 2020 నాటికి 1,120 హెక్టార్లకు కుచించుకుపోయింది. ఈ క్షీణతకు పలు కారణాలు ఉన్నాయి. వర్షపాతం తగ్గిపోవడం, మంచు కురిసే సమయాలు తగ్గిపోవడం సాఫ్రాన్ ఉత్పత్తిని దారుణంగా దెబ్బతీసాయి. మరోవైపు సిమెంట్ కర్మాగారాల కాలుష్యం కూడా మరో కారణంగా చెబుతున్నారు. పాంపోర్ సమీపంలోని సిమెంట్ కర్మాగారాల నుండి వెలువడే ధూళి సింధూర పువ్వు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ధూళిలో నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికర వాయువులు క్రోసిన్ కంటెంట్ను తగ్గిస్తున్నాయట. ఫలితంగా సింధూర్లోని నాణ్యతతో పాటు దిగుబడి కూడా 60% తగ్గుదలకు కారణమవుతున్నాయి. మరోవైపు స్థానిక రైతులు ఇప్పటికీ సాఫ్రాన్ సాగులో ఇంకా సాంప్రదాయ పద్ధతుల్ని అనుసరిస్తున్నారు. ఉదాహరణకు హెక్టార్కు 2,25,000 విత్తనాలు నాటుతుండగా శాస్త్రీయంగా 5 లక్షల విత్తనాలు నాటాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ప్రతి 4 ఏళ్లకు విత్తనాలను మార్చాల్సి ఉండగా కొందరు రైతులు 30 ఏళ్ల వరకు కూడా అవే విత్తనాలు ఉపయోగిస్తున్నారట. మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యవహారాలు, పారిశ్రామిక విస్తరణల కారణంగా సాఫ్రాన్ సాగు భూమి గణనీయంగా తగ్గిపోయింది. రైతులు ఎక్కువ లాభదాయకమైన యాపిల్, వాల్నట్ వంటి పంటలకు మారుతున్నారు. ఇరాన్ నుంచి వచ్చే చౌకైన సాఫ్రాన్ దిగుమతులు కశ్మీర్ సాఫ్రాన్ మార్కెట్ ని దెబ్బతీసాయి. ఇరాన్ ప్రపంచ సాఫ్రాన్ ఉత్పత్తిలో 90% వాటాను కలిగి ఉంది. దీనివల్ల కశ్మీర్ సాఫ్రాన్ ధరలు ఆ పోటీని తట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే మోడీ సర్కారు ఈ పంటపై సీరియస్ గా దృష్టి సారించింది అంటున్నారు. 2010లోనే మొదలైన సాఫ్రాన్ మిషన్ ద్వారా మోడీ ప్రభుత్వం సాఫ్రాన్ పరిశ్రమను బలోపేతం చేయడానికి ఆలోచనలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన పహల్గాం ఘటన దరిమిలా ఆపరేషన్ సింధూర్ అనే నామకరణం ఖరారు చేసి
చేసి ఆ తదుపరి దానికి కొనసాగింపుగా ఒక ఉద్యమ స్ఫూర్తితో మిషన్ సింధూర్ అనే పారిశ్రామికీకరణ నిర్ణయాన్ని పట్టాలెక్కించాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే 373 కోట్ల రూపాయలు కేటాయించి సాగు విస్తీర్ణాన్ని పునరుజ్జీవింపజేయడం, సాంకేతికతను ఆధునీకరించడం, నీటిపారుదల వ్యవస్థల్ని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. తాజాగా మిషన్ సింధూర్గా పిలిచే కొత్త కార్యక్రమంలో ఈ ప్రయత్నాలను మరింత తీవ్రతరం చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు హైడ్రోపోనిక్స్ లేదా నియంత్రిత వాతావరణంలో సాఫ్రాన్ సాగును ప్రోత్సహిస్తున్నారు. షేర్ ఇ కశ్మీర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బషీర్ ఇలాహీ నేతృత్వంలో జరిగిన ప్రయోగాలు ఈ పద్ధతి ద్వారా దిగుబడి మెరుగవుతుందని నివేదించాయి. నీటిపారుదల మెరుగుదల కోసం స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక నీటిపారుదల వ్యవస్థల్ని అమలు చేయడం ద్వారా సాఫ్రాన్ పంటకు అవసరమైన తేమను నిర్ధారించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎన్ఎస్ఎం కింద 2578.75 హెక్టార్ల సాఫ్రాన్ భూమిని పునరుజ్జీవం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెటింగ్ గురించి ఆలోచించినప్పుడు 2020లో కశ్మీర్ సాఫ్రాన్కు జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ లభించింది. GI ట్యాగ్ ద్వారా దాని ప్రత్యేకతను అంతర్జాతీయంగా గుర్తించారు. ఈ ట్యాగ్తో UAE వంటి మార్కెట్లలో కశ్మీర్ సాఫ్రాన్ ప్రమోట్ చేసేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. సాఫ్రాన్ సాగును జమ్మూ కాశ్మీర్లోని ఇతర జిల్లాలకు, అలాగే ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ వంటి రాష్ట్రాలకు విస్తరించే పైలట్ ప్రాజెక్టుల్ని కూడా మోడీ సర్కారు పట్టాలకు ఎక్కిస్తోంది. కశ్మీర్ సాఫ్రాన్ దాని అత్యుత్తమ నాణ్యత కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో గణనీయమైన డిమాండ్ కలిగి ఉంది. భారతదేశంలో కుంకుమ పువ్వును ఆహార పదార్థాల్లో, సౌందర్య సాధనాల్లో, ఔషధ రంగాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఇది ఇండియాలో చాలా కాస్ట్లీగా ఉంది. హిందువులు ఉపయోగించే సింధూరం ధర కిలోకు 3 లక్షల రూపాయలు దాకా పలుకుతోంది. అయితే దేశీయ డిమాండ్ను తీర్చడానికి ఉత్పత్తి సరిపోవడం లేదు. ఫలితంగా భారత్ సంవత్సరానికి $18 బిలియన్ విలువైన సాఫ్రాన్ను దిగుమతి చేసుకోవలసి వస్తోంది. అది కూడా మన దగ్గర లభించేంత నాణ్యమైనది కాకపోవడం గమనార్హం. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో కశ్మీర్ సాఫ్రాన్ ఇంగ్లాండ్, అమెరికా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతవుతోంది. అక్కడ కిలో ధర 5 లక్షల రూపాయల దాకా పలుకుతోంది. UAEలో 2020లో జరిగిన ఫుడ్ సమిట్లో కశ్మీర్ సాఫ్రాన్ను ప్రవేశపెట్టడంతో దానికి అంతర్జాతీయంగా ఎంత ఆదరణ ఉందో చాటింది భారత్ సర్కార్. అయినప్పటికీ ప్రపంచ ఉత్పత్తిలో 90% ఉన్న ఇరాన్ ఆధిపత్యం కారణంగా కశ్మీర్ సాఫ్రాన్ ఎగుమతులు పరిమితంగానే ఉన్నాయి. దాన్నే ఇప్పుడు బ్రేక్ చేయాలనుకుంటోంది కేంద్రం. కశ్మీర్ కుంకుమ పువ్వు పరిశ్రమ వాతావరణ మార్పులు, కాలుష్యం, అలాగే సంప్రదాయ పద్ధతుల వల్ల తీవ్రమైన సవాళ్లు ఎదుర్కొంటోంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు విజయవంతమైతే కశ్మీర్ సింధూరం తయారీ పరిశ్రమ ద్వారా 32,000 కుటుంబాలకు ఆర్థిక భరోసా అందుతుంది. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థకు విదేశీ మార్గ ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుంది. సింధూర పువ్వు పంటను రెడ్ గోల్డ్ గా పిలుస్తారు. ఇలా కశ్మీర్ సాంస్కృతిక, ఆర్థిక వారసత్వాన్ని పునరుద్ధరించేందుకు ఈ మిషన్ సింధూర్ అనే ప్రక్రియ ఓ కీలకమైన అడుగుగా నిలుస్తుందంటే అతిశయోక్తి కాదేమో.